महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ మే మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే పోయే ముందు ఈ మాసంలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది చూద్దాం. సో మే మాసంలో మనకి మేజర్గా ఏ పండగలు కానీ ఈవెంట్స్ కానీ లేవు. ఒక్క మాస శివరాత్రి 6వ తారీఖు మాత్రం మనకి మాస శివరాత్రి ఉంది. సో ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్గా చెప్పుకోదగింది గురువు గారి యొక్క మార్పు. ఇక వచ్చే సంవత్సర కాలం పాటు అన్ని రాశుల వారికి సంబంధించి వాళ్ళ యొక్క వర్క్ విషయంలో కానివ్వండి, మనీ విషయంలో కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, వివాహపరంగా కానివ్వండి, చాలా మార్పులు అనేవి, డ్రాస్టికల్ చేంజెస్ అనేవి గురువు గారి మార్పు మీ స్థానాలను బట్టి మీ రాశులు బట్టి తీసుకొస్తున్నారు. సో మనం వీడియోలు కూడా చేసాం, ఏ రాశికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తారు అనేది మీరు కూడా చూడొచ్చు. గురువు గారి యొక్క మార్పు అనేది మనం మేజర్గా తీసుకోదగిన విషయం ఈ మాసం నుంచి. అదేవిధంగా ఇక్కడ కుజుని యొక్క సంచారం ఇక్కడ మనకి మీనరాశిలో రాహుతో కలిసి కుజరాహుల యుతి నడుస్తుంది. అదేవిధంగా బుధుడు కుజుడి యొక్క యుతి నుంచి ఆయన బయటపడి మేషరాశిలో ఆయన ఒక్కడే చక్కగా సంచారంలో ఉంటున్నారు మే 10వ తారీఖు నుంచి కూడా. సో అదేవిధంగా ఇక రవి కూడా 15వ తారీఖు వరకు ఉచ్చస్థితి మేషరాశిలో, 15 తర్వాత నుంచి వృషభ రాశిలో రవి యొక్క సంచారం జరుగుతుంది. శుక్ర భగవానుడు కూడా 19వ తారీఖు నుంచి వృషభ రాశి స్వక్షేత్రంలో సంచారంలో ఉంటున్నారు. 19వ తారీఖు ముందు వరకు కూడా మేషరాశిలో శుక్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా బుధుడు, రవి, శుక్రులు ముగ్గురు కూడా మారుతూ ఉన్నారు ఈ తేదీల్లో. సో అలాగే కన్యలో కేతువు యొక్క సంచారం, మూల త్రికోణం కుంభరాశిలో శని స్వస్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ విధమైన ప్లానటరీ ట్రాన్సిట్ ఆధారంగా, గోచారం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి ఫలితం ఉండబోతుంది ఈ మాసం మనం చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మేజర్గా ఈ రాశిలో రాశ్యాధిపతి బుధుడు లాభస్థానంలో ఉంటాం. తర్వాత శుక్రుడు, రవి లాభస్థానంలో ఉంటాం మొదటి 2 వారాలు. శుక్రుడు లాభస్థానంలోనూ వ్యయ స్థానంలో ఉంటాం. సో మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. సో ఈ రాశికి ఈ మాసం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఈ మాసంలో మనం మేజర్గా చెప్పుకోదగింది ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పాను. గురువు గారి యొక్క మార్పు, సంవత్సర కాలం పాటు గురువు గారి యొక్క మార్పు ఇక్కడ వీళ్ళకి వ్యయ స్థానంలోకి మారుతూ ఉన్నారు. సో కాబట్టి దీనికి సంబంధించి మొత్తం ఆయన యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఒక సంవత్సర కాలం పాటు మీరు చక్కగా ఆ వీడియో కూడా చూడొచ్చు. ఈ మాసానికి సంబంధించి మే నెలలో చూస్తే రాశ్యాధిపతి బుధుని యొక్క లాభస్థాన సంచారం వీళ్ళకి అనుకూలించే విషయం. ఆల్ ఓవరాల్గా ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా, ఎటువంటి పరిణామాలు ఉన్నా రాశ్యాధిపతి బుధుని యొక్క లాభస్థాన సంచారం ఇక్కడ మేజర్గా వీళ్ళకి కొంతవరకు అనుకూలతనిస్తుంది. సో మే 10వ తారీఖు తర్వాత నుంచి వీళ్ళు చాలామందిని కలవటం, చాలామందిని కాంటాక్ట్ అవ్వటం, సర్కిల్ పెంచుకోవటం, సర్కిల్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎక్కువ కాంటాక్ట్ అవ్వటం, సో ఇలాంటివన్నీ ఎక్కువగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ రాశ్యాధిపతి చతుర్థాధిపతిగా ఈ యొక్క బుధుని యొక్క సంచారం ఇక్కడ ఏదైతే వీళ్ళకి లాభస్థానంలో జరుగుతూ ఉందో, సో కొంతవరకు ఈ రాశి వారికి సంబంధించి మే 10వ తారీఖు నుంచి కూడా మీకు ఎదురయ్యే ఎనీ సిచ్యువేషన్స్ బట్ మీరు దాన్ని లాభకరంగా మార్చుకోవడానికి చాలా వరకు కూడా మిథున రాశి వాళ్ళు వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ను ఉపయోగిస్తారు. ఇక్కడ ఈ రాశికి మనం మేజర్గా చూస్తే కనుక ఉద్యోగపరమైన విషయాల్లో ఈ రాశి వారికి సో క్రితం వరకు కూడా భాగ్యస్థానంలో శని కుజుల యొక్క యుతి ఏదైతే ఉందో పాపం అదృష్టానికి సంబంధించిన విషయాల్లో హైయర్ ఎడ్యుకేషను, ఫారెన్ ట్రావెల్, నాన్నగారికి సంబంధించి అదృష్టం ఇంకే సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ఎంత సంపాదించినా ఖర్చు అవటం బాగా పిండేసినట్టు
ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అనేవి, అడ్డీల్స్ అనేవి వీళ్ళకి కనిపించాయి. సో ఈ మాసం నుంచి మే నెలలో తప్పకుండా వీళ్ళకి కొంతవరకు ఆ హార్డ్షిప్ అనేది, ఆ స్ట్రెయిన్ అనేది, ఆ అన్ఫార్చునేట్ ఫీలింగ్ అనేది కొంచెం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితుల రీత్యా మాత్రం వీళ్ళకి అలా మనం చూసుకుంటూ వెళ్తే ఏంటంటే క్రమక్రమంగా కొంత ఉద్యోగపరమైన విషయాల్లో ఈ రాశి వారికి సంబంధించి మే 10వ తారీఖు వరకు కూడా కొంత సంఘర్షణ పూరితంగా, కొంత డిస్ప్యూటేటివ్గా, కొంత అపోనెంటిజంగా, ప్రతి విషయంలో వాగ్వాదంగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. వీటిని దాటుకుని మీరు ముందుకు వెళ్ళాలి. మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్. హీ ఈజ్ ఇన్ యువర్ 10th హౌస్. 10th హౌస్లో కుజుని యొక్క గోచారం పైగా విత్ రాహుతో ఉండి, సో కాబట్టి అక్కడ జాబ్నే ఒక యుద్ధంలాగా, ఒక యాక్షన్ ఓరియంటెడ్గా మీరు చేయడానికి ముందుకు వెళ్తుంటారు. రాశ్యాధిపతి కూడా అక్కడే ఉండటం వల్ల మేజర్గా మీకు రావాల్సిన ప్రమోషన్ గురించో, మీకు రావాల్సిన గుర్తింపు గురించో, లేకపోతే మీరు చేసిన పనికి ఎవడో క్రెడిట్ కొట్టేయడం గురించో, ఇలాంటి విషయాల్లో కొన్ని మొదటి 10 రోజులు కూడా సందిగ్ధమైన వాతావరణం చోటు చేసుకునే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. కుజుడు ఎంతైనా మాసం అంతా కూడా దశమంలోనే ఉంటున్నారు. కాబట్టి ఈ ఉద్యోగంలో అగ్రెసివ్నెస్ అనేది, కొంత ఫైటింగ్ నేచర్ అనేది కానీ, సో ఇక్కడ ఎక్కడ వరకు యూజ్ చేసుకోవాలో ఆ మొండితనాన్ని అక్కడ వరకు యూజ్ చేసుకుంటే మంచిది. 10వ తారీఖు తర్వాత ఇక నెమ్మదిగా మళ్ళీ మీరు సర్కిల్స్ని, మీ యొక్క తెలిసిన వాళ్ళని, ఫ్రెండ్స్ని కాంటాక్ట్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ పోలిస్తే 4 వారాల్లో మిథున రాశి వారికి మొదటి 2 వారాలు అనుకూలత ఎక్కువ ఉంది. 3-4 వారాలతో పోలిస్తే రవి యొక్క సంచారం కూడా లాభస్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి మొదటి 2 వారాలు కూడా ప్రయాణాల్లో లాభం, కమ్యూనికేషన్లో లాభం కావచ్చు, సిబ్లింగ్స్ అండ్ మిగతా విషయాల్లో రవి కూడా లాభస్థానంలో ఉండటం వల్ల మీ బాస్ సపోర్ట్ కావచ్చు, ఇలాంటివి కొంత మీకు దండగా ఉన్నాయి. 15వ తారీఖు తర్వాత నుంచి రవి వేయంలోకి వెళ్తున్నారు. ఆల్రెడీ ఈ యొక్క మాసం నుంచి గురుడు వేయంలోకి వస్తున్నారు, లాంగ్ టర్మ్ ప్లానెట్ వీళ్ళకి. శుక్రుడు కూడా 19వ తారీఖు నుంచి వేయంలోకి వస్తారు. ఖర్చులు అనేవి నెమ్మదిగా పెరిగే ఆస్కారాలు ఉంటాయి. 15వ తారీఖు తర్వాత నుంచి వృధా ప్రయాణాలు, కొన్ని ఖర్చులు, తోబుట్టువులకి సంబంధించి, సిబ్లింగ్స్కి సంబంధించి, లేకపోతే ఉన్న ప్లేస్ని కొంచెం మనం మారడం గురించి కావచ్చు, ప్లేస్ చేంజ్ గురించి కావచ్చు, ఇలాంటి విషయాలు ఎన్నో కూడా ఈ మాసంలో మనకు కనిపిస్తున్నాయి. సో మేజర్గా ఆర్థిక పరంగా వీళ్ళకి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మీరు ఎంతగా ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మీకు ఎంత ఉంటుందో దాన్ని అంతగా చక్కగా మీరు పొదుపుగా ఇక్కడి నుంచి వాడుకోవటం అనేది మొదలు పెట్టాలి. ఎందుకంటే గురువుగారి వేయిస్థాన సంచారం మొదలవుతుంది. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అదేవిధంగా ఈ మిథున రాశి వారికి కొంచెం సౌఖ్యం, సుఖం అన్న విషయాల్లో కొంత తక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సుఖానికి సంబంధించి, మీ కంఫర్ట్కి సంబంధించిన విషయాల్లో, ప్రాపర్టీస్ రిలేటెడ్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషను పెంచుకోవాల్సిన అవసరం ఉంది, సేల్స్ అండ్ పర్చేజెస్ విషయాల్లో. సో ఈ రాశికి మరి మేజర్గా మనం చూస్తే కనుక అన్నిటికంటే రవి యొక్క వేయిస్థాన సంచారం మరి 15వ తారీఖు నుంచి కొంతవరకు అది కొంత ఇబ్బంది కాబట్టి, సో అంటే వీటిల్లో ఎప్పుడు ఈ వ్యయంలోకి సంచరించే గ్రహాలు మొదలవటం వల్ల 15వ తారీఖు తర్వాత నుంచి ఎప్పుడు నిజంగా ఖర్చులు పెరగచ్చు. సో ఈ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఎప్పుడు ఫైటింగ్స్ ఉండొచ్చు మొదటి 10 రోజుల్లో. సో ఇలాంటివన్నీ మనం వీక్లీ రాశి ఫలాల్లో మనం ఆ టైం వచ్చినప్పుడు చెప్పుకుంటాం కాబట్టి చక్కగా మనం అది ఫాలో అవుతూ ఉంటే ముందుగానే ట్రాన్సిట్ తెలుస్తుంది. ఓహో ఈ టైంలో ఇది జరుగుతుంది, ఈ టైంలో ఇది జరుగుతుందని మీరు చక్కగా అలర్ట్ అయ్యి ముందుకు వెళ్ళచ్చు. కాబట్టి ఏదైనా ఈ మాసం మొత్తంలో వీరికి మేజర్గా 15వ తారీఖు తర్వాత నుంచి రవి నవగ్రహ శాంతి మంత్రం, జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం, రవి ద్వాదశ నామాలు చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడి నుంచి గురుబలం పెంచుకోవడం చాలా మంచిది. ఇక్కడి నుంచి కూడా దూర ప్రయాణాల కోసం, ఫారెన్ ట్రావెల్స్ కోసం, ఫారెన్ జర్నీస్ కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. అవన్నీ సఫలీకృతం కూడా అయ్యే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి సో వాటికి సంబంధించి కూడా ఇక్కడి నుంచి గురుబలం మీరు పెంచుకోవడం కోసం దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రాన్ని ఎక్కువ జపించడం చాలా మంచిది. సో ఇంకా వీక్లీ రాశి ఫలాల్లో మనం చక్కగా మంచి మంచి రెమెడీస్ ఆ వారం స్ట్రాంగ్గా ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది ఇంకా తెలుసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.